ఒకటి తమిళనాడు తరహా అని చెప్తుంటే మన సంఘాలు మాత్రం జీవోధార వచ్చేస్తాయని చెప్పేసి తప్పుదో పట్టించిన పరిస్థితి. ఏం చెప్తారు మరి? ఎందుకు బీసీ సంఘాలే బీసీలని మోసం చేస్తున్నాయని కూడా మేధావులు డైరెక్ట్ చెప్తున్న పరిస్థితి. 42% రిజర్వేషన్ రావాలంటే కేవలం 9th షెడ్యూల్ అని చెప్తున్నారు. వాళ్ళు మొదటి నుంచి ఒకటి స్టాండ్ మీద ఉన్నారు. బట్ మన సంఘాలు మాత్రం జీవోలు అని చెప్పేసి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం, తర్వాత మళ్ళీ మోసం చేసాను, ఇప్పుడు మళ్ళీ స్టాండ్ చేంజ్ చేయడం అట్లా వస్తున్నారు. వాస్తవంగా ఏంటంటే పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 285A ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలే రిజర్వేషన్లు అమలు చేసుకోవచ్చు అనేది చట్టంలో స్పష్టంగా ఉంది. ఇక్కడ జీవో ఎందుకు ఇంప్లిమెంటేషన్ కాలేదు? జీవో ఎందుకు ఇంప్లిమెంటేషన్ కాలేదంటే రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసి రాష్ట్ర గవర్నర్ గారికి ఆ చట్టాన్ని పంపించారు. ఒకవేళ చట్టాన్ని కనుక రాష్ట్ర గవర్నర్ ఆమోదిస్తే రిజర్వేషన్లు అమలయ్యేటువంటి పరిస్థితి ఉంది. దీని మీద హైకోర్టులో సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగిన సందర్భంగా చీఫ్ జస్టిస్ గారు అడిగినటువంటి ఒక చిన్న పదాన్ని మీ ముందు ఉంచుతున్నా. వారు ఏమన్నారు? అసెంబ్లీలో ఉభయ సభలు, శాసనసభ కానీ శాసనమండలి సభ కానీ రెండు తీర్మానం చేసినప్పుడు ఆ తీర్మానం చేసినటువంటి చట్టం ఎప్పుడు అమలవుతుంది? గవర్నర్ గారు అసెంట్ ఇస్తే తప్ప అది చట్ట రూపంలో రాదు అన్నాడు. కాబట్టి గవర్నర్ గారు అసెంట్ ఇవ్వలేదు కాబట్టి చట్ట రూపంలో రాలేదు. అదే విషయం హైకోర్టు కూడా చెప్పింది. గవర్నర్ గారు కనుక అసెంట్ కనుక ఇస్తే అది చట్ట రూపంలోకి వచ్చు, చట్టం అమలయ్యేటువంటి పరిస్థితి ఉండే. గవర్నర్ ఇవ్వలేదు కాబట్టి కాలేదు. ఇప్పుడు జీవో ఇచ్చింది, జీవో కొట్టుడు వేసింది కాబట్టే తెలంగాణలో ఇంత బీసీ మూవ్మెంట్ వచ్చింది కదా. మండల్ కమిషన్ సిఫార్సులప్పుడు కూడా ఖాళీ జీవో కాదు, అప్పుడు మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేసేటప్పుడు దేశంలో ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఒక ఛార్జ్ ఒక మెమో ఇచ్చింది. ఒక మెమో, నువ్వు అంతిమంగా పార్లమెంట్ లో 9th షెడ్యూల్ పెట్టినా ప్రభుత్వాలు జీవోని ఇవ్వాలి, నువ్వు ఎక్కడ చేసినా ప్రభుత్వాలు జీవో ఇవ్వాలి. మేధావులకు ఉద్యమకారులకు తేడా ఏంటంటే ఉద్యమకారులు సమాజాన్ని ఎట్లా కదిలించాలనో అట్లా కదిలిస్తారు. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం ఎట్లా ఒక పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. 16 జీవో ద్వారా 16 జీవోను హైకోర్టు కొట్టేయడం ద్వారా తెలంగాణ ఉద్యమం లేచింది. ఇప్పుడు హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల జీవో నెంబర్ 9 కొట్టేయడం ద్వారా ఇలా బీసీ సమాజం తెలంగాణలో ఒక ఉద్యమం ఉగ్ర రూపంగా దాల్చింది. ఇలా మంటై మండుతుంది. కాబట్టి ఉద్యమం ఎట్లా నడపాలో మాకు తెలుసు, మేధావులకి ఏంటంటే కాగితాలు పుస్తకాల వరకు వాళ్ళకి తెలుసు. కాబట్టి మేము 2.5 దశాబ్దాలుగా ఉద్యమం ఉన్నాయి కాబట్టి ఏ పార్టీ జెండా పట్టకుండా, ఏ పార్టీలో మెంబర్షిప్ తీసుకోకుండా, పదవుల కోసం పెదవులు మూసుకోకుండా పోరాటం చేస్తున్నాం. కాబట్టి మేధావులు మేము విమర్శించడం లేదు. కానీ 9th షెడ్యూల్ కూడా పరిష్కారం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. 9th షెడ్యూల్ అదేమన్నా అది జడ పదార్థం కాదు. 9th షెడ్యూల్ కూడా అవసరమైతే మేము సమీక్షిస్తామని. కాబట్టి మేమేమంటున్నామంటే మా ఎస్సీ ఎస్టీ సోదరులకు ఎట్లయితే రాజ్యాంగంలో జనాభా పెరిగినప్పుడల్లా రిజర్వేషన్ ఎట్లయితే పెరుగుతున్నాయో అట్లనే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే ఈ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ ఉంటుంది. కాబట్టి పార్లమెంట్ లో ఇది చట్టం కావాలి. ఆ చట్టం కోసం ఇటు కేంద్రము అటు రాష్ట్రం చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. బీఆర్ఎస్ కూడా తెలంగాణ తన ఉద్యమంలో మొత్తం ఉద్యమం లీడ్ చేస్తా అంటే మరి కలిసి పనిచేస్తారు. త్వరలో వాళ్ళు కూడా కార్యాచరణ ప్రకటిస్తారు. ఇప్పుడు ఇక్కడ జేఏసీ ఉద్యమం స్వతంత్ర ఉద్యమం నడుపుతుంది. పార్టీలు చేసేటువంటి ఉద్యమాలు పార్టీల ఎజెండా తోటి, పార్టీలు ఓట్లు రాల్చడం కోసం, పార్టీల ప్రయోజనాల కోసం వాళ్ళు ఉద్యమం చేస్తారు. వాళ్ళు అంతిమంగా ఎవరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు? వాళ్ళు అధికారంలో మళ్ళీ మా సారే రావాలి, కారే రావాలంటున్నారు. మరి మేమేం కోరుకుంటున్నాం? మా బహుజనుడు ముఖ్యమంత్రి కావాలి, బీసీ ముఖ్యమంత్రి కావాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి కలిసి వచ్చేటువంటి ఏ పార్టీనైనా కలుపుకుపోతాం, కానీ ఆ పార్టీల జెండా కింద మాత్రం మేము పోరాటం చేయం. తెలంగాణ తన ఉద్యమం తర్వాత బీసీ ఉద్యమం అని చెప్పాలి అంటారు అంతే కదా. టీఆర్ఎస్ ఉండగానే జేఏసీ ఏర్పడ్డది. టీఆర్ఎస్ ఉండగానే జేఏసీలో టీఆర్ఎస్ భాగస్వామి అయింది. అంతేనా? ఈ జేఏసీలో టీఆర్ఎస్ భాగస్వామి తప్పేం భాగస్వామి ఇక్కడ కావాలి. టీఆర్ఎస్ ఒకటే ఉద్యమాలు చేస్తే రాదని అర్థమైనాకనే జేఏసీ ఏర్పడ్డది. జేఏసీలో అన్ని పార్టీలు ఉన్నాయి కదా. తమ్ముడు నాయకత్వంలో ఏర్పడ్డ జేఏసీ ఓ ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి ముందుకు సాగుతున్న సమయంలో ఏ పార్టీ అయినా దీన్ని కట్టుబడి ఉండదలుచుకుంటే ఎంత భాగస్వామ్యం కావాలా? అవసరం. వాళ్ళు భాగస్వామ్యం అవుతే స్వాగతించాల్సిందే, కలిసిపోవాల్సిందే. స్వతంత్రంగా ఉద్యమం అంటే అర్థం ఏముండేది కదా. నువ్వు జేఏసీని బలోపేతం చేయడం,
బేస్లు భాగస్వామ్యం కావడం, జేఏసీలు భాగస్వామ్యం కావడం అనేది వాళ్ళకి లక్ష్యం కావాలి. అది వాళ్ళ గురించి నేను ఆలోచించలేదు. ఎవరైనా నిజంగా ఎవరికి వాళ్ళు చేయడం కంటే జేఏసీ ముఖ్యం అనుకుంటే మాత్రం ఈ జేఏసీలో పనిచేయాల్సింది. ఓకేనా.